జై శ్రీమన్నారాయణ. ఈ విశ్వావసు నామ సంవత్సరం యొక్క ప్రత్యేకతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అస్మిన్ దినే లోక వ్యవహారతః చాంద్రమాన వశాదయం విశ్వావసు నామ సంవత్సర బాహస్పత్యమానేన కాశీ ప్రాంతే పింగళనామ సంవత్సర ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం ఈ తెలుగు సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. ఒక యుగమునకు 5 సంవత్సరం చొప్పున 12 యుగములుగా విభజిస్తే విశ్వావసు నామ సంవత్సరం 8వ యుగమున 4వది అనల దేవతాకమైన విశ్వావసు నామ సంవత్సరం ఇదువత్సర నామకమగునది. ఈ సంవత్సరంలో ధాన్యం దానంగా ఇస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరంలో జన్మించిన వారు మధురమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైనటువంటి కళత్ర సంతానాన్ని పొందుతారని చెప్తారు. వాక్ సౌశల్యత, సమన్వయం, ఉదార స్వభావం, ఉత్తమ నడవడిక, సహనం, ఓర్పు కలిగి ఉంటారట ఈ తెలుగు సంవత్సరంలో పుట్టినవారు. నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్నతమైనటువంటి జీవితాన్ని కూడా కొనసాగిస్తారని చెప్తున్నారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. సుఖదుఖాలను సమంగా అనుభవిస్తారు. విశ్వావసు వత్సరాధిపతి రాహు తమోగుణ ప్రధానం కాబట్టి కోణ విద్య, వైద్యశాస్త్రము, ప్రత్యేకించి విషమును వేర్చు మందులు కనుగొంట, విషవైద్యము, క్షుద్ర పూజలు, దుస్సావాసములు, నీచ జీవనము, మాంసమును ఖండించుట, జోదముల ఆట, విదేశీ గమన, దూర ప్రాంతాల్లో గడపవలసి వచ్చుట, ఎవరికి ఉపయోగపడిన నిరర్థకమైన ఖర్చును చేయుట కూడా జరుగుతుంది. మొదలైన కారకత్వం గల రాహు దోషం పొందకు ఐదేవత ప్రత్యేక సహితంగా ఆరాధించాలి. రాహుగ్రహ దేవత అయినటువంటి గౌరీదేవి దుర్గామాతను పూజించడం వలన, అలాగే ప్రత్యేకదేవత అయినటువంటి మన సర్పదేవతను పూజించడం వలన కూడా రాహు సంబంధ దోషం తొలగి అనుగ్రహం కలుగుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో చైత్రమున రాజకీయ కల్లోలములు, ధాన్యాదుల యొక్క ధరలు పెరుగుతాయి. వైశాఖమున కలహములు, ప్రజాక్షోభము, మరుదేశమున దుర్భిక్షము, పశ్చిమమున ఆహార ధాన్యముల కొరత, వాటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. అలాగే జ్యేష్ఠమున రోగాంతి భయముల కలహములు, ఆషాఢమున అల్పవృష్టి, శ్రావణమున భాద్రమాసమునందు దుర్భిక్షము, కొన్ని ప్రాంతంలో సువృష్టి సుభిక్షము, ఆశ్వేజమాసమున రోగపేడలు, పశువుల ధరలు పెరుగుతాయి. వెండి బంగారం ధరలు కూడా సరసముగా ఉండును. కార్తీక, మార్గశిర, పుష్యమాసములలో సమస్త వస్తువుల ధరలు కూడా సరసముగా ఉంటాయి. మాఘ, ఫాల్గుణ మాసాల్లో ధరలు పెరుగుతాయి. ప్రపంచంలో కొంత యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. యుద్ధములకు సన్నద్ధులవుతారు. శత్రు దేశాల వల్ల మన దేశానికి కూడా కొంత ఇబ్బంది కలిగి ఉంది. అయినా మన సైనికులు వీరోచితంగా వాటిని ఎదుర్కొంటారు. వర్షలగ్న జగల్లగ్న కుండలీపరిశీలన పరిశీలించగా వర్షలగ్నముకు లగ్నాధిపతి రవి, లగ్నములకు దుస్థానమైన అష్టమ స్థానమందు జగల్లగ్నమందు లగ్నాధిపతి గురుడు, తృతీయమందు అవయోగములైతే జరిగే అవకాశం ఉంది. విశ్వావసు నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతి, అధిదేవత అగ్ని, ప్రత్యదేవత రుద్రుడు. ఈ నవనాయక ఫలాలను మనం గమనించినట్లయితే ఈ సంవత్సరానికి రాజు రవి. పాలకులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువుల వలన శస్త్రముల వలన భయము, అగ్నిబాధలు ఉంటాయి. స్వల్పం వయోగోషు, జనేషు పీడ, చౌరాగ్ని బాధానిధనం, దృపాణ. పశువులు పాలను తక్కువగా ఇస్తాయట. పాల ఉత్పత్తి కొంచెం తగ్గే అవకాశం ఉంది. పాడి పంటలు తక్కువగా ఉంటాయి. ప్రజలకు దుర్మార్గుల వలన ఇబ్బందులు కలుగుతాయి. చౌరాగ్ని రోగబాధలు కూడా ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది. కొన్ని దేశములందు అధికార మార్పులు జరుగుతాయి. రాజకీయ పరివర్తనం, రాజకీయ కల్లోలాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గోధుమలు, ధాన్యాలు, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, ఇలా మామిడి పండ్లు, ఒక్కలు, గుర్రములు, ఎర్రని పదార్థము, గులాబీ రంగు, తెల్ల రంగులకు, విద్యుత్ ఉత్పత్తి సంబంధ వస్తువులకు, ఆవాలు, చర్మములు, రసాయన ఎరువులు యొక్క పశువుల యొక్క ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఈ సంవత్సరానికి మంత్రి చంద్రుడు. చంద్రుడు మంత్రి అవ్వడం వలన ప్రజాభ్యుదయము, రాజకీయాభ్యుదయం, రాజులకు అభివృద్ధి, సువృష్టి కలిగి ఉంటుంది. పంటలు బాగా ఫలిస్తాయి. ఆహార ధాన్యాల కొరత తీరుతుంది. పశువులకు ధరలు పెరుగుతాయి. పాడి పంటలు వృద్ధి చెందుతాయి. అలాగే వెండి, బంగారం వంటి వస్తువుల ధరలు హెచ్చుగా నిలబడి ఉంటాయి. ద్విజులు ధర్మకార్యములు చేస్తారు. ఈ సంవత్సరానికి సేనాధిపతి రవి. రాజులకు అన్యోన్య యుద్ధములు అనగా ప్రపంచ దేశంలో అన్యోన్య యుద్ధములు ఉంటాయి. మేఘములు వాయుపూరితములై స్వల్ప వృష్టి వీచును. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు బాగా ఫలిస్తాయి. అర్ఘాధిపతి కూడా రవే. వర్షములు తక్కువ, ధరలు హెచ్చు, ప్రజలకు ఆకలి బాధలు, యుద్ధ భయము, గోండాల వలన భయము, రాజకీయ ఒడిదుడుకులు ఏర్పడి ఎర్రధాన్యములు వృద్ధి కలుగును. వెండి, బంగారం యొక్క ధరలు హెచ్చుగా ఉండటం, ఇలాగా రాజకీయ పరివర్తన పరిస్థితులు ఉంటాయి. మేఘాధిపతి కూడా రవే. ఖండవృష్టి, పంటలు తక్కువ, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యం బాగా ఫలిస్తే ప్రజలు భయప్రాంతాలకు గురే అవకాశం ఉంది. అలాగే పూర్వ సస్యాధిపతి గురుడు పూర్వ సస్యాధిపతి అవటం వల్ల పచ్చని భూములు, పచ్చని ధాన్యాలు బాగా ఫలిస్తాయి. యవలు, గోధుమలు, శనగలు, పచ్చదొన్నలు, మరి పెసలు, ఉలవలు బాగా ఫలిస్తాయి. వెండి, బంగారు, వేరుశనగ, ఉప్పు, మరి రబ్బరు, బ్యాంకు వ్యాపార వాటాలు, వస్త్రముల యొక్క ధరలు తగ్గుతాయి.
అపర సస్యాధిపతి అనగా ధాన్యాధిపతి కుజుడు, ముల్లుగల ధాన్యములు, కందులు, బొబ్బర్లు, మరి మిర్చి, వేరుశనగ, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు ఫలిస్తాయి. అలాగే నూనెలు, వేరుశనగ, ఆముదం ధరల యొక్క పెరుగుతూ ఉంటాయి. ఆహార ధాన్యములకు మంచి ధరలు ఉంటాయి. రసాధిపతి శని నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్లని ధాన్యములు, నల్లని భూమిను ఫలించును. నీరసాధిపతి బుధుడు చిత్ర విచిత్రములు, చిత్ర వస్త్రములు, అర్ధకం వస్త్రములు, శంఖములు, చందనం, సౌందర్యం యొక్క ధరలు కొంత తగ్గి నిలబడి ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఇవి నవనాయక ఫలములు. ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలాలను మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం రాజు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు, మంత్రి చంద్రుడు, అలాగే సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. ఈ నవనాయకుల్లో పాపులకు 6 ఆధిపత్యాలు, శుభులకు 3 ఆధిపత్యాలు. ఒత్తిడి చేత దేశంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలన అంత సజావుగా నడిచే అవకాశం లేదు. ప్రతిరోజు పాలకులు ఏదో ఒక సమస్యను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సంక్షేమ పథకాలు అమలు కొంచెం జాప్యమయ్యే అవకాశం ఉంది. నూతన పరిశ్రమలు వచ్చేటకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. పూర్తిగా సఫలీకృతులు అవడానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర సహాయం అందినప్పటికీ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రతి వస్తువులకు ధరల పెరుగుచే అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం, భవన నిర్మాణ రంగం ఈ సంవత్సరం చాలా బాగున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది, భవన నిర్మాణ రంగం కూడా బాగుంటుంది. ప్రపంచమంతా కూడా ఆర్థిక మాంద్యం ఉంటుంది. కొన్ని దేశాలు మరి అట్టడుగు స్థాయికి పోయే అవకాశం ఉంది. సరిహద్దు దేశాలతో యుద్ధ వాతావరణం ఉండేటువంటి అవకాశం ఉంది. మన సైనికులు చాకచక్యంగా ఎదుర్కొంటారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతం అవుతాయి. దేశంలో, రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయి. సగటు వర్షపాతం నమోదవుతుంది. నదులు పొంగి ప్రవహిస్తాయి. ఉత్తరాఖండ్లో ఈ సంవత్సరం కూడా కొండ చర్యలు విరుగుపడి కొంత రహదారులు మూసివేయ అవకాశం ఉంది. పిడుగుపాటు, మెరుపులు అధికంగా ఉంటాయి. మెట్ట భూములు, ఇసుక నీళ్లు విరివిగా ఫలిస్తాయి. నూనెలకు మంచి ధరలుంటాయి. అలాగే కొబ్బరి పంట బాగుంటుంది. పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి బాగుంటుంది. ఆక్వా పరిశ్రమ వృద్ధిలో ఉంటుంది. ఎగుమతులు బాగా జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా అధికమని చెప్పవచ్చు. ఈ సంవత్సరం మహానగరులను నీట మునిగేటువంటి అవకాశం ఉంది. సునామీల వల్ల కానీ, జలప్రలయం వల్ల కానీ 2 లేదా 3 రోజులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొప్ప గొప్ప నగరాల్లో కూడా వర్షాల వల్ల నీళ్ళన్నీ కూడా నిండిపోయే అవకాశం ఉంది. 16 వీసములకు 8 వీసములు పంట ఫలిస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రంలో కూడా జలాశయం నీరు సమృద్ధిగా ఉంటుంది. పశ్చిమాసియా దేశంలో యుద్ధ వాతావరణం ఉండే అవకాశం ఉంది. బంగారం, వెండి, షేర్ మార్కెట్ వృద్ధులుగా ఉంటాయి. మన దేశంలో ఆహార ఉత్పత్తులు పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి మనం ఎదుగుతాము. అలాగే డైరీ వ్యాపారులకు మంచి లాభాలు. పాడి పరిశ్రమ బాగుంటుంది. పాల ఉత్పత్తులు పెరుగుతాయి. పశువుల ధరలు బాగా పెరుగుతాయి. పశుగ్రాసం ధరలు బాగా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. చిన్న చిన్న డైరీలు అధికంగా చాలామంది నిరుద్యోగులు నెలకొల్పుతారు. మరి రాజు సూర్యుడు అయితే వేసవికాలం ఉష్ణోగ్రతలు కూడా రికార్డు స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కృత్తిక, రోహిణి, కార్తెలు కూడా ఉష్ణోగ్రతలు అధికమయ్యే అవకాశం ఉంది. చైత్రమాసంలో తొలకరి వానలు కూడా ప్రారంభమవుతాయి అని చెప్పవచ్చు. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సరం కాలసర్పయోగం మే 16వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు కూడా కాలసర్పయోగం ఉంటుంది. గురుడు ఈ సంవత్సరం 3 రాశుల్లో సంచరిస్తాడు. వృషభం, మిథునం, కర్కాటకం. శని మీనరాశిలోను. గురుడికి శని రాహులకు షష్ఠాస్త్వ స్థితి ఉండడం వల్ల ఇతర దేశారిష్ట యోగాల వల్ల ఊహించిన సంఘటనలు జరుగుతాయి. అగ్ని ప్రమాదాలు, పేరున్న వ్యక్తులకు అరిష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రభవాది 60 సంవత్సరాల్లో 12 యుగాల్లో 8వదైనటువంటి విష్ణుదేవతాక యుగం, దీనిలో 4వదైన ప్రజాపతి దేవతామగు అనువత్సర నామ విశ్వావసనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ధాన్యం దానం చేస్తే మంచిది. విద్యావంతులైనటువంటి పండిత శ్రేష్ఠులకు ధాన్యం మీ శక్తి వల్ల దానం చేయండి. మకర సంక్రాంతి రోజున ఇస్తే ఇంకా అధిక ఫలం ఇస్తుంది. కాబట్టి విశేషమైనటువంటి ఈ విశ్వావసనామ సంవత్సరంలో మరి కర్తరి నిర్ణయాన్ని గమనిస్తే 4/5/2025 వైశాఖ శుక్ల సప్తమి ఆదివారం నుండి చిన్న కర్తరి 11/5/2025 వరకు శుక్ల చతుర్దశి ఆదివారం నుండి మళ్ళీ 28/5/2025 జ్యేష్ఠకు శుక్లపాడ్యం బుధవారం వరకు కూడా పెద్ద కర్తరి. ఈ సమయాన కర్ర, మట్టి పనులు కూడా చేయకూడదు. కర్తర సమయంలో చిన్న కర్తల్లో కొన్ని పనులు చేయవచ్చు. పెద్ద కర్తల్లో మాత్రం గృహ సంబంధమైనటువంటి కర్ర పనులు, మట్టి పనులు చేయకూడదు. స్లాబులు అయితే వేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం గురుమూఢమి 11/6/2025 జ్యేష్ఠ పూర్ణిమ బుధవారం నుండి 12/7/2025 ఆషాఢ బహుళ విద్య శనివారం వరకు గురుమూఢం ఉంటుంది. అలాగే శుక్రమూఢమి 28/11/2025 మార్గశిర శుక్ల అష్టమి శుక్రవారం నుండి 14/2/2026 మాఘ బహుళ ద్వాదశి శనివారం వరకు కూడా శుక్రమూఢమి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం పుష్కర నిర్ణయాన్ని కూడా మనం గమనించినట్లయితే 9/5/2025 వైశాఖ శుక్ల ద్వాదశి శుక్రవారం ఉదయం 9 గంటల 5 నిమిషాలకు గురుడు మిథున రాశిలో ప్రవేశిస్తాడు. కాన